ఇక కట్టెలు వేసి పొయ్యి మండించేటప్పుడు ఎన్నో సూక్ష్మజీవాలు పోతాయి. అప్పుడు వచ్చే పాపాన్ని చుల్లి అని పిలుస్తారు. మనం నీళ్లు త్రాగేటప్పుడు, నీళ్లను మరగబెట్టేటప్పుడు కుండల్లోనూ పాత్రలోనూ ఎన్నో ప్రాణులు పోతాయి. దానిని ఉదకుంబి పాపము అంటాం. మనం చీపురుతో ఉడిచేటప్పుడు ఎన్నో జీవాలు పోతాయి. దానిని మార్జనీ పాపము అంటారు. ఇవి 5 రకాల పాపాలు. అసలు ఈ పాపాలు చేయకుండా ఎవడైనా ఉంటాడా అంటే దాదాపు సాధ్యమే లేదు అని చెప్పవచ్చు. అందరికీ ఈ 5 పాపాలు తప్పకుండా అంటుకుంటాయి. పైగా ఈ పాపాలను పోగొట్టుకోకపోతే ఉత్తమగతి లభించదు అని కూడా స్మృతులు చెబుతున్నాయి. మనం జీవించాలా, మనకు పాపం రాకూడదు. ఇదేంటండి భయం అవుతుందండి చూస్తే. వండుకోవటము భయం అయిపోతుంది, నీళ్లు మరగబెట్టుకోవటం భయం అయిపోతుంది, మరి ధాన్యం ఇంటికి తెచ్చుకోవటం భయం అవుతుంది, కూరగాయల్ని తరుక్కోవటం భయం అవుతుంది కదా. ఇది ఉంటూ ఇంత పెద్ద శ్లోకం చెప్పి ఇన్ని పాపాలు చెప్పేశారు. ఇప్పుడు వచ్చింది మనకు పీకులాట. మరి ఈ పాపాలు ఎలా పోతాయంటే పంచశూనాలు అనబడే ఈ పంచమహాపాతకాలు, ఇవి మహాపంచపాతకాలు పంచయజ్ఞాలతో పోతాయి అని స్మృతులే దారిని కూడా చూపించాయి. పంచమహాపాతకాలు పంచయజ్ఞాలతో పోతాయి. అయితే ఏంటది? సూనా అనే పదానికి నిరుక్తిని స్మృతి చంద్రికలు హారీతుడు చక్కగా ఇలా చెప్పాడు. స్థావర జంగమాదీన్ ప్రాణినః సూదయంతి ఇతి సూనాః. స్థావర జంగమాత్మకమైన ప్రాణులను నాశనం చేస్తుంది కనుక సూనము అనబడుతుంది అని. దీనిని బట్టి పంచశూనాలను పంచయజ్ఞాలతో పోగొట్టుకోకపోతే మానవుడు సర్వనాశనం అయిపోతాడు అని తెలుస్తుంది. పంచయజ్ఞాలు చెప్పాను కదా, ముందు మనం మాట్లాడుకున్నాం కదా. దీనికి దానికి పోల్చుకోవాలి మనం. అది చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది మీకు కదా, ఎందుకంటే ఇది పాపం. పంచమహాపాతకాలు చుట్టుకున్నాయి నీకు, అందుకని అది చేయాలను. కాబట్టి వండుకున్న దానిని యజ్ఞం చేసే లేదా దేవతలు నైవేద్యం చేసి ప్రసాదం తినాలి, యజ్ఞం అయిపోయింది ఒకటి. పంచశూనాలే కాకుండా కొన్నిసార్లు ప్రమాదవశాత్ హింస జరుగుతూ ఉంటుంది. ఆ హింస వల్ల పాపాలు వస్తాయి. పంచయజ్ఞాలు చేస్తే ప్రజలు ఆ పాపాల నుండి ముక్తులవుతారు. పంచయజ్ఞాలు ప్రతి ఒక్కరూ చేయాల. ఇలా కాకుండా తమ పొట్ట నింపుకోవటం కోసం మాత్రమే ఎవరైతే వండుకుంటారో వారు పాపాత్ములు. వారు దాని ఫలంగా పాపాన్ని అనుభవిస్తారు. జగచ్చక్రం తిరుగుపోతూ ఉండటానికి కారణం కర్మ. ఆ కారణంగా కూడా కర్మలకు అధికారి అయిన వాడు కర్మ చేసి తీరాలి. అది ఎలాగా అని భగవంతుడు చెబుతున్నాడు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యః యజ్ఞః కర్మ సముద్భవః. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. అన్నం నుండి ప్రాణులు పుడుతున్నారు. మేఘం వల్ల అన్నం కలుగుతుంది, యజ్ఞం వల్ల మేఘం కలుగుతుంది. ఈ పంచయజ్ఞాలు మనం దాని నుంచే మేఘం కలుగుతుంది. ఆ యజ్ఞం సత్కర్మాచరణ వల్ల కలుగుతున్నది. ఆ సత్కర్మ వేదరూపమైనటువంటి బ్రహ్మ నుండి కలుగుతోంది. ఆ వేదము లేదా వేదపురుషుడైనటువంటి బ్రహ్మ అక్షర బ్రహ్మాత్మ వల్ల కలుగుతున్నాడు. అందువల్ల అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మము ఎల్లప్పుడూ యజ్ఞమునందు నిలిచి ఉంటుంది అని తెలుసుకోవాలి అన్నాడు భగవంతుడు. ఈ 2 శ్లోకాలలో జగన్నాథుడైన శ్రీకృష్ణుడు జగచ్చక్రాన్ని, ధర్మచక్రాన్ని, కర్మచక్రాన్ని గురించి తెలిపాడు. ధర్మకర్మ చేయటంలో జగచ్చక్రం తిరుగుతూ ఉంటుంది.
అక్షర పరబ్రహ్మం నుండి వేదం పుట్టింది. వేదం మనకు కర్మలు చెప్పింది. ఆ కర్మల నుండి యజ్ఞం పుట్టింది. ఆ యజ్ఞాలను ఆచరించటం వల్ల వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాల వల్ల అన్నం లభిస్తుంది. ఆ అన్నం వల్ల ప్రాణులు పుడుతున్నారు. ఈ చక్రాన్ని చూసినట్టయితే బ్రహ్మము ఎల్లప్పుడూ యజ్ఞంలోనే ప్రతిష్ఠ చేయబడినట్టుగా నిలిచి ఉన్నట్టుగా మనకు అనిపిస్తున్నది. మనం కడుపు నిండేందుకు మాత్రమే అన్నం తింటున్నామని అనుకోకూడదు. తిన్న అన్నం రక్తవీర్యాలుగా మారి ప్రాణులు పుట్టడం అనేది అందరికీ తెలిసినట్టు విషయమే కదా. వర్షం వల్ల అన్నం పుడుతూ ఉన్నది. ఆ వర్షం యజ్ఞం వల్ల కలుగుతూ ఉన్నది. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్య గాదిత్య ముపతిష్టతే ఆదిత్యాజ్యాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాగ వృష్టేరన్నం తతః ప్రజాగ. విధిపూర్వకంగా అగ్నిలో ఆహుతి చేసినది క్రమంగా పోయి సూర్యుడిలో నిలుస్తుంది. సూర్యుడి వల్ల వర్షం కురుస్తుంది. వర్షం వల్ల అన్నం పుడుతుంది. దానివల్ల ప్రజలు పుడతారు అని మనుస్మృతి చెబుతూ ఉన్నది. యజ్ఞం అపూర్వమైనది. యజమాని ఋత్విక్కులు కలిసి చేసే ఒక విశేషమైన వేదకర్మ వల్ల ఆ అపూర్వ ఫలం కలుగుతుంది. ఆ యజ్ఞము కర్మ లేకపోతే లేదు. కర్మ వల్ల ఆ యజ్ఞం కలుగుతుంది. యజమాని ఋత్విక్కులు కలిసి చేసే వ్యాపారమే ఇక్కడ కర్మగా చెప్పబడింది. అటువంటి కర్మ నుండి పుట్టేటువంటి అపూర్వమైనది యజ్ఞం. కనుకనే దానిని కర్మ సముద్భవం అన్నాడు భగవంతుడు. దైవ కార్యాలను సామాన్యాలని తలవకూడదు మనం. ఎందుకంటే వాటి యందు సాక్షాత్ సర్వవ్యాపకుడైనటువంటి పరబ్రహ్మ సుప్రతిష్ఠుడై ఉన్నాడు అని భగవద్గీతాచార్యుడు చెబుతున్నాడు. కనుక అందరూ దైవ కార్యాలను, యజ్ఞాలు, పూజలు మొదలైన వాటిని ఆచరించి క్రమంగా చిత్తశుద్ధి ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం పొంది బంధ విముక్తులు కావాలి అనేదే భగవంతుడి యొక్క ఆశయం. అందరికీ జ్ఞాన మార్గంలో నిష్ట కలగదు కదా అందరికి కూడా. అందుకే ముందు కర్మ మార్గాన్ని నిష్టగా ఆచరించాలి. ఫలాపేక్ష లేకుండా కర్మయోగంగా కర్మను చేయాలి. తోచిన కర్మలు చేయకుండా వేదోక్త కర్మలు, గురువు చెప్పిన కర్మలు, వేదోక్త కర్మలు చేయాలని భగవంతుడు కర్మ బ్రహ్మోద్భవం విద్ధి అని చెప్పాడు. బ్రహ్మ అనే పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ వేదము, చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటి అర్థాలను స్వీకరించడం జరిగింది. చతుర్ముఖ బ్రహ్మ సృష్టింపబడిన తర్వాత ఆయనకు సృష్టి ఎలా చేయాలో తెలియలేదు. అప్పుడు భగవంతుడు చతుర్ముఖ బ్రహ్మకు వేదాన్ని ఉపదేశించాడు. వేద సారాన్ని అంతా 4 శ్లోకాల్లో ఉంచి చతుశ్లోకి భాగవతాన్ని చెప్పాడు. ఆ వేద సహాయంతోనే చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేశాడు. కనుక అందరూ వేదంలో చెప్పిన సత్కర్మలనే చేయాలి, వాటినే ప్రోత్సహించాలి. అన్నం నుండి మనం పుడుతున్నాము కనుక అన్నాన్ని ఎప్పుడు నిందించరాదు, కాలితో తన్నరాదు, తట్ట తీసి ఇసిరి కొట్టకూడదు. అన్నం ముద్ద తీసుకొని ఇదేమి, ఇది బర్రెగొడ్డు కూడా తినదు, పశువు కూడా తినదు, ఇది రుచినా అని భార్య మీద కొట్టకూడదు, అన్మ మీద కొట్టకూడదు. నువ్వు పాతకాలతో చిక్కుకుంటావు. నీకు జన్మలో అన్నం పుట్టదు. మళ్ళీ నువ్వు అడక తిన్నా కూడా అన్నం పుట్టదు నీకు. అది జాగ్రత్తగా ఉండు. అన్నం నా నింద్యాత్, ఎంత బాగుంది అని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది. తన కర్మానుసారంగా తనకు లభించిన అన్నాన్ని నిందించకుండా తృప్తిగా భోజనం చేయాలి. అన్నం నిందించకూడదు. రుచి లేకపోతే పక్కకు తీసిపెట్టు, తిట్టకూడదు చేసిన వాడిని. రుచిగా ఉన్నా లేకపోయినా అన్నాన్ని దూషించరాదు. ఆకలి అనేటువంటి రోగానికి అన్నం అనే ఔషధాన్ని భగవంతుడు అనుగ్రహించాడు. అదే కదా, లేకపోతే మనం ఆకలితో మాడిపోతాం. రోగగ్రస్తుడైన వాడు కూడా ఆరోగ్యం కలగటం కోసం
ఈ మంది చేదుగా ఉన్నా తీయగా ఉన్నా బ్రింగుతాడు, మింగలిసిందే. ఒకవేళ చేదుగా ఉన్నా తీయగా ఉన్నా ఈ మంది ఎట్లా ఉందో అట్లా ఎట్లా మింగుతాడో అదేవిధంగా మింగలిసిందే కదా, లేకపోతే కింద పడిపోతాం. అలాగే ఆకలి అనేటువంటి రోగం పోయేందుకు అన్నం అనే మందు ఎలా ఉన్నా నిందించుకోకుండా స్వీకరించాలి. రాజులు తినే పంచభక్ష పరమాన్నాలైనా, బిచ్చగాళ్ళు తినేటువంటి పులిసిన అన్నమైనా 3 గంటల్లో అరిగిపోయి మలమైపోతుంది కదా. 3 గంటల్లో అది అత్యంత పవిత్రంగా ఉండేటువంటి అన్నము ఎట్లయిపోతుంది? అది పొట్టలో పడుతూ ఉండగానే అది ఏమి పరమాత్ముడు లోపల ఆ పేగుల్లో పెట్టాడో కానీ అది మలమైపోతుంది. అన్నం ఎవరికైనా అన్నమే కదా. అన్నాన్ని ఎప్పటికీ పారవేయకూడదు, కొంచెమే పెట్టించుకోవాలి కానీ ఎక్కువ పెట్టించుకోకూడదు. అన్నం వృద్ధి చేసి అంటే ధర్మ మార్గంలో బాగా సంపాదించి నలుగురికి పంచిపెట్టి తినాలి కదా. అన్నం బహుకుర్వీత తద్వ్రతం, అన్నాన్ని వీలైనంత ఎక్కువ మందితో పంచుకొని తినటమే వ్రతము అని తైత్తిరోపనిషత్తు చెబుతూ ఉన్నది. తైత్తిరోపనిషత్తు చెప్పటం, ఇంకొకరికి పంచిపెట్టు, నువ్వు తిని, నువ్వు పంచిపెట్టిన తర్వాత తిను, పంచుకొని తిను. ఏ ఆహారాన్ని కానీ ఒక్కరే తినకూడదు, అడగాల పక్క వాళ్ళకి కావాలన్నా మీకు వద్దంటే సరే, అడక్కోకునే ఉండకూడదు. అంటే ఇంకొకరికి పెడుతూ తినాల. అన్నం యొక్క విలువను వేదాలు ఎంత గట్టిగా చెప్పాయో మనం గుర్తించాలి కదా. తక్కినటువంటి జీవులకు, జంతువులకు మనం తినకముందే పెట్టాలని మిగిలిపోయిన ఎంగిలి అన్నం పెట్టకూడదు. అది కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది ఎంగిలి అన్నం పెడుతుంటారు, ఆవులకి మిగిలినటువంటి అన్నం పెడతారు. తప్పది, ముందుగా పెట్టాలి మనం. మనలాగే అవి కూడా కదా. అందుకని మురికిపోయింది 2 రోజులు ఉండే అన్నము, మిగిలిపోయిన అన్నము ఇట్లంతా పెట్టకూడదు. అంటే తాను తినగలిగినంత మాత్రమే పెట్టించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా పెట్టించుకున్నది పూర్తిగా తినాలి. ఎంతో కష్టపడితే కానీ అన్నం పండదు. అది నీ తట్టకు వచ్చిందంటే ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి భాగ్యం నీకు అన్నం వచ్చింది. అటువంటి అన్నాన్ని దీనదళితులతో పంచుకోవాలి కానీ పారేయకూడదు. ఎప్పటికీ ఇష్టం వచ్చినట్టు చాలామంది అన్నం వండి అవన్నీ కూడా మురికి కాలువకు పాడేస్తుంటారు. పారేయకూడదు. పైనన్నా పెడితే జంతువులన్నా తింటాయి కదా, అది మురికి కాలువకు వేస్తే ఏం ప్రయోజనం? ఏం కష్టం. అక్కడ ఉండే క్రిములు కూడా కొన్ని తినవు. అన్నం ఎప్పుడూ బ్రహ్మస్వరూపం. అన్నాన్ని పారేయటం బ్రహ్మను అవమానపరచటమే. ఈ రహస్యాన్ని తెలుసుకున్నవాడు అన్నాన్ని మహాప్రసాదంగా భావించి భుజిస్తాడు, భోజనం చేస్తాడు. ఆ అన్నం అప్పుడు ఏమవుతుందంటే సత్వశుద్ధిని కలిగిస్తుంది. బ్రహ్మం అంటే వేదం, వేదం నుండి కర్మ పుడుతుంది. అంటే కర్మను వేదం ప్రకటిస్తుంది అని అర్థం. ఆ వేద రూపమైనటువంటి బ్రహ్మము అక్షర బ్రహ్మ నుండి పుడుతూ ఉన్నది. సాక్షాత్ పరమాత్మ అనేటువంటి అక్షర పురుషుడి విశ్వాసం వల్ల వెలువడింది. కనుక వేదం సర్వార్థ ప్రకాశమై ఉంది. సర్వార్థ ప్రకాశమై ఉండేటువంటి వేదం, ఆ వేదవాక్యాలే చెప్తున్నాయి అన్నాన్ని గురించి మహత్తు. సర్వగతమై ఉంది. సర్వగతమై ఉండి కూడా ఆ వేదం సర్వదా యజ్ఞంలోనే ప్రతిష్ఠితమై ఉంది కదా. ఎందుకంటే వేదంలో ప్రధానమైన విషయం యజ్ఞ విధానమే. అన్నం వండటం కూడా ఒక పెద్ద యజ్ఞమే. వేదంలో ఎక్కువ భాగం కర్మకాండే కనిపిస్తుంది. చూడండి మీరు, వేదమంతా మొత్తం ఎక్కువ భాగం అంతా కూడా కర్మకాండ ఉంది. చివరిలో జ్ఞానాన్ని బోధిస్తారు. అంటే యజ్ఞ విధానాలే ఎక్కువగా ఉన్నాయి. ఏ యజ్ఞం చేయాలా, ఎట్లా చేయాలా అని చెప్పేసి. అందువల్ల కర్మాధికారులైనటువంటి జీవులు
తప్పక యజ్ఞాది కర్మలు చేయవలసిందే. తద్వారా చిత్తశుద్ధిని కలిగించుకొని జ్ఞాన మార్గంలో ప్రవేశించాలి. చిత్తశుద్ధి కలిగి జ్ఞాన మార్గంలో వెళ్ళాలి. ఇప్పుడు యజ్ఞరూప సత్కర్మలను ఆచరించని వాడి జీవితము నిష్ఫలమవుతుంది అని భగవంతుడు చెప్పబోతున్నాడు ఈ ఒక స్థుతిలో, ఇక్కడ ఈ శ్లోకంలో. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః అఘాయురింద్రియారామః మోఘం పార్థ సజీవతి. ఓ అర్జున, ఎవడైతే ఈ విధంగా పరమాత్మ చేత ప్రవర్తింపచేయబడినటువంటి చక్రాన్ని ఈ లోకంలో అనుసరించి నడుచుకోడో అతడు పాప జీవితం గలవాడు. పరమాత్ముడు ఒక నియమం పెట్టాడు, ఒక చక్రం. దాని ప్రకారంగా నడుచుకోవాలి మనం. ఇంద్రియ భోగాసక్తుడైనటువంటి వ్యర్థంగా జీవిస్తున్నాడని తెలుసుకో అన్నాడు భగవంతుడు. చాలామంది ఇంద్రియ భోగమే అంతటితోనే ఉండిపోతారు. అది వ్యర్థం. అటువంటి జీవులంతా వ్యర్థం ప్రపంచంలో. ఇక్కడ ఈ జగత్తు ఒక చక్రంలో పోల్చబడింది. ఎందుకంటే ప్రారంభించిన చోటుకే మళ్ళీ వచ్చి చేరుకునే దానిని చక్రం అంటారు. చక్రంలాగా జగత్తు తిరుగుతూ ఉంటుంది కనుక భగవంతుడు జగత్తును చక్రంతో పోల్చాడు. ఈ జగచ్చక్రాన్ని అనుసరించని వాడు జ్ఞానాన్ని ఎప్పటికీ పొందలేడు. మానవ శరీరాన్ని ధరించిన ప్రతి జీవి జగచ్చక్రానికి అనుగుణమైన సత్కర్మలను ఆచరించాలి. మంచి మంచి కర్మలు ఆచరించకపోతే ఈ చక్రంలో తగులుకొని మనం చుట్టుతున్నాం. ఆచరించినప్పుడు నిజానంగా ఆ చక్రం స్పీడు తగ్గుతుంది. మనకు సత్కర్మానుష్ఠానం వల్ల క్రమంగా జ్ఞానం కలుగుతుంది. స్పీడ్ తగ్గుతుందంటే జ్ఞానం కలుగుతుంది. కర్మ చేయని వాడు కర్మభ్రష్టుడై పాపాత్ముడవుతాడు. కర్మ చేయకోకుండా ఊరికే ఉండి అటు కూర్చొని తినేవాడికి అది పాపాత్ముడు వాడు. అటువంటి వాడు జీవించి ఉన్న భూమికి భారమే తప్ప వాడి వల్ల తనకు కానీ ఇతరులకు కానీ ప్రయోజనం ఉండదు. ఈ కౌరవులంతా అంతేనే, వ్యర్థం. అందరూ కూడా వ్యర్థంగా జీవితాన్ని గడిపేవాడు జీవించి ఉన్నా మరణించిన వాడితో సమానం. సత్కర్మానుష్ఠానం చెయ్యని సోమారి ఇటు జ్ఞానంలోకి పోలేక అటు కర్మలు చెయ్యక నిశ్చలమైనటువంటి మనస్సును సాధింపక ఇంద్రియ విషయంలోకి దూరుతాడు. అదొకటి సులభంగా ఉంటుంది. దూరి పాపం అనేది చాలా దగ్గరగా ఉంటుంది, సులభంగానే ఉంటుంది కూడా. ఇక జీవితం పూర్తిగా పాడైపోతుంది. అలా కాకుండా ఈశ్వరుడి చేత ప్రవర్తింపబడిన వేదయజ్ఞపూర్వకమైనటువంటి జగచ్చక్రాన్ని కర్మలయందు అధికారం కలవాడు అనుసరించి ఈ లోకంలో నడుచుకున్నట్టయితే వాడు ఇంద్రియాలను గెలిచి పుణ్యాత్ముడవుతాడు. చూసారా, కర్మయజ్ఞం అనేది ఎంత ముఖ్యమో చెప్పుకొని వెళుతున్నాడు ఇక్కడ. అటువంటి కర్మయజ్ఞాన్ని మనం చేయాలి. వాడి జీవితం సార్థకమవుతుంది. అలా కానివాడు ఇంద్రియ విషయలోలుడై పాపజీవునుడై పోతాడు. అంటే వాడు నిజంగా కూడా పాపంలో పడి ఇంకా కూపంలో పడి మళ్ళీ పోతూ ఉంటాడు. వాడు జీవించి ఉండటమే వ్యర్థమైపోతుంది. వాళ్ళంతా ఒక దండగ. వాళ్ళంతా ఎందుకు పుడతారో తెలీదు, ఎందుకు ఈ జగత్తును నాశనం చేస్తున్నారో తెలీదు. కనుక కర్మల యందు అధికారం కల అజ్ఞాని కర్మ చేయవలసిందే అని భగవంతుడి అభిమతం. ప్రతి ఒక్కరూ కర్మ చేయాలని భగవంతుడు తాను ఆజ్ఞాపిస్తున్నాడు. ఆయనకి ఇష్టం అది. పూర్ణ జ్ఞానం లేని వారందరూ కూడా అజ్ఞానులే అని ఇక్కడ అభిప్రాయం కూడా చెప్తున్నారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.